అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో అమ్మే క్లాత్ టాప్కి లైనింగ్ ఉండదు, కానీ చాలా స్టిఫ్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ ఏమో వైట్ కలర్లో ఉంటుంది. ఇలాంటి క్లాత్ దొరకాలంటే కష్టమే, ఎంత వెతికినా దొరకవు. కానీ మనం గమనింటామా? దొరికేదాకా తిరిగి తిరిగి వెతికాను. చాలా షాపింగ్ మాల్స్ తిరిగాను, కానీ దొరకలేదు. బట్ ఒక చిన్న షాప్లో దొరికింది. అవన్నీ హోల్సేల్ షాప్స్ అనమాట. ఈ హోల్సేల్ షాప్లో నాకు దొరికేసింది. ఫైనల్లీ నేను తీసేసుకొని వచ్చేసాను. ఇప్పుడు అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేద్దాము. ఆ క్లిప్స్ అన్నీ తీద్దాం అనుకున్నాను, బట్ అక్కడ నాకు అంత కుదరలేదు. సో ఈ క్లాత్ని ఇప్పుడు ఎలా కట్ చేయాలి అనేది క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్లీ ఈ క్లాత్ వచ్చేసి లైనింగ్ అవసరం లేదు. షాపింగ్ మాల్ టైప్స్లో మనం ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. టాప్ లెంత్ చూసుకోవాలి. లెంత్ విడ్త్ ఎలా ఉందో, లెంత్ ఎలా ఉందో క్లాత్ వచ్చేసి చాలా లెంత్ ఎక్కువ వచ్చింది. టాప్ వచ్చేసి 2 మీటర్సే కదా, బట్ ఈ క్లాత్ వచ్చేసి 2.5 పైన వచ్చేసింది. సో 2 మీటర్స్ కట్ చేసేసుకున్నాను. కట్ చేసుకొని పైన లెంత్ అనమాట, మనకి టాప్ లెంత్ వచ్చేసి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ పెట్టుకుంటున్నాను. ఈ లెంత్ వచ్చేసి కింద ఎందుకు కొంచెం స్పేస్ అంటే అది వచ్చేసి స్టిచ్చెస్లోకి అనమాట. ఇలాగే పైన కూడా సేమ్ లెంత్ తీసేసుకొని మనకి ఎంత లెంత్ కావాలో అంత పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. ఇది కూడా లెంత్ ఎక్కువగా వచ్చింది, విడితే కాదు లెంత్ కూడా. నార్మల్గా మన టాప్ లెంత్ వచ్చేసి 2 మీటర్స్ అయితే సరిపోతుంది. బట్ ఈ పీసెస్ వచ్చేసి ఎక్కువ లెంత్ వచ్చేసింది కాబట్టి ఫస్ట్ 2 మీటర్స్ తీసుకొని మనం కట్ చేసుకొని అయినా పెట్టుకోవచ్చు. లేదా వేస్ట్ ఎందుకు, మన టాప్ లెంత్ని పట్టుకొని ఇలా లెంత్ పెట్టుకొని కట్ చేసుకొని అయినా కట్ చేసుకోవచ్చు. సో వేస్ట్ చేయకుండా నేను వచ్చేసి టాప్ లెంత్ పెట్టి కట్ చేశాను. తర్వాత ఇప్పుడు వచ్చేసి నెక్ లెంత్ మార్క్ చేస్తున్నాను. నెక్ లెంత్ అంతా తీసుకొని దాన్ని ఇప్పుడు మనం 2 మడతలు వేసాం కాబట్టి హాఫ్ చేయాలి. హాఫ్ చేసి మార్కింగ్ వేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి కట్, మనకి కట్ ఎంత లెంత్ కావాలో అంత లెంత్కి ఫస్ట్ మెజర్ చేసుకొని ఇప్పుడు మార్కింగ్ వేసుకోవాలి. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. నేను ఏ స్టెప్స్లో చూపించానో సేమ్ మీరు కూడా అలాగే కట్ చేయండి. స్టిచ్చింగ్ అంతా కటింగ్లోనే ఉంటుంది. కటింగ్ అయిపోతే స్టిచ్చింగ్ అనేది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మనం పైన ఎక్కడ మార్క్ చేసామో అక్కడి నుంచి కట్కి మార్క్ వేసుకోవాలి. మార్క్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్, పైన మనకి ఎక్స్ట్రా క్లాత్ వచ్చింది కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్ని ఫస్ట్ కట్ చేస్తున్నాను. 2 లైన్స్ ఎందుకు వేసారనుకోవచ్చు. అది వచ్చేసి స్టిచ్చెస్లోకి ప్రతి దానికి లెంత్ కాకుండా ఒక 1/2 to 1 ఇంచ్ పెట్టుకోవడం మంచిది స్టిచ్చెస్లోకి. సో కింద లైన్ వచ్చేసి నా లెంత్ అండ్ పై వచ్చేసి స్టిచ్చెస్లోకి. ఫైనల్లీ ఇలాగ టాప్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ లెంత్ అప్ సైడ్ డౌన్ సైడ్ 2 సైడ్స్ పెట్టుకోవాలి. 2 సైడ్స్ పెట్టుకొని లైన్ వేస్తున్నాను. లేదా మీ దగ్గర మెజర్మెంట్ స్కేల్స్ ఉంటే ఇంకా ఈజీగా వేసేసుకోవచ్చు. నేను మెజర్మెంట్ స్కేల్స్ లేకుండా డైరెక్ట్ మెజర్మెంట్స్ తోటి ఎలాగా స్టిచ్ చేయాలో కట్ చేయాలో కూడా చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి టాప్ని 3 లెన్స్లో డివైడ్ చేసుకొని మెజర్మెంట్స్ వేసుకోవాలి. ఫస్ట్లీ సంక దగ్గర వరకు మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు అదేంటంటే హ్యాండ్కి అనమాట. లెంత్ అక్కడ ఎలా మెజర్ చేసామో అక్కడ అలాగే తీసుకొని వచ్చి మన డ్రెస్ పైన మెజర్ చేసుకోవాలి. తర్వాత మన హ్యాండ్ వరకు ఎంత విడుతుందో కూడా మెజర్ చేసుకొని ఇప్పుడు మనం లైన్స్ వేసుకోవాలి, డాట్స్. ఇవన్నీ కూడా 2 మడతలు ఉన్నాయి కాబట్టి మన లెంత్ ఎంత ఉందో దాంతో హాఫ్గా డివైడ్ చేసేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి 2 సెగ్మెంట్స్ క్లియర్గా అర్థమైపోతాయి. నెక్ అండ్ హ్యాండ్, వీటితోటి మనకి మార్కింగ్ అయిపోతుంది. మనం ఈజీగా లైన్స్ ఫామ్ చేసేసుకొని ఇది వచ్చేసి హ్యాండ్. ఫైనల్లీ ఇలా క్లియర్గా బాక్స్ టైప్లో మనం మార్క్ చేసుకుంటే మనం దాన్ని రౌండ్గా చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఇలా 2 లైన్స్ మీట్ అయ్యే దగ్గర బాక్స్ లాగా ఫామ్ చేసుకోండి. స్క్వైర్ షేప్స్లో ఏ మెజర్మెంట్స్ అయినా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. అండ్ మిడిల్ పార్ట్ కట్ దగ్గర ఎంత లెంత్ ఉందో, కట్ కంటే కొంచెం పైన చెస్ట్ దగ్గర లెంత్ వచ్చేసి మనం ఇప్పుడు మెజర్ చేసుకొని మొత్తం అన్నీ హాఫ్ చేసుకొని మెజర్ చేసుకోవాలి. ఇలాగ డాట్స్ వేసుకోవాలి. చాలా ఈజీగా సింపుల్గా మనం అంతా మెజర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి కట్ లెంత్ ఇలాగా 3 పార్ట్స్గా చేసేసుకుంటే పైన హ్యాండ్ లెంత్ అండ్ కట్ లెంత్, కట్కి హ్యాండ్కి మిడిల్ ఒక పార్ట్, ఇలాగా 3 సెగ్మెంట్స్గా మనం మార్క్ చేసుకోవాలి. అన్ని నాట్స్ని ఇప్పుడు కలిపేసుకుంటూ రావాలి. ఇలాగా చాలా సింపుల్గా ఈజీగా టాప్ అనేది మనం కట్ చేసేసుకోవచ్చు. ఇంత ఈజీ మెజర్మెంట్స్ ఒక 2 to 3 టైమ్స్ బిగినర్స్ చూసేస్తే మీరు
ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి స్ట్రైట్ కట్ కావాలంటే స్ట్రైట్, కర్వ్ కట్ కావాలంటే కర్వ్ కట్, స్ట్రైట్ కావాలంటే ఇంకా లైన్ స్ట్రైట్ వేసుకోవచ్చు. లేదు కొంచెం కర్వ్ కట్ కావాలంటే ఇలాగ లైన్స్ ఇందాక చూపించినట్టుగా కర్వ్ పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు పెట్టేది వచ్చేసి మార్కింగ్ లోపల అనమాట. లోపల మనకి ఎంత క్లాత్ అయితే కావాలో ఎక్స్ట్రా క్లాత్ అంత పెట్టుకోవచ్చు. నేనైతే అక్కడ 1.5 ఇంచ్ అలా పెట్టేశాము. ఎక్కువ క్లాత్ పెట్టుకోలేదు. మీరు ఒకవేళ ఎక్కువ క్లాత్ పెట్టుకోవాలి అనుకుంటే మీరు పెట్టుకోవచ్చు. ఇప్పుడు అంతా కట్ చేసిన తర్వాత మన హ్యాండ్ లెంత్ ఎలా ఉంది, మనం పెట్టింది కరెక్టా కాదా, ఇంచెస్ అన్నీ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది. మార్కింగ్ తోటి మెజర్ తోటి చేసుకుంటే మనకి ఎక్కడ కొంచెం కూడా తేడా రాదు, పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇలాగ అన్నీ మార్క్ చేసేసుకొని ఇంకా మొత్తం టాప్ అంతా కట్ చేయడమే. చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే హార్టీ వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీ టజల్స్ని పోస్ట్ చేశాను, శారీ పిన్స్ని పోస్ట్ చేశాను, అండ్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మేకింగ్ కూడా పోస్ట్ చేశాను, అండ్ స్టిచ్చింగ్లో కూడా బ్లౌజ్ కటింగ్ పోస్ట్ చేశాను, హ్యాండ్ కటింగ్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్నిటినీ నేను చాలా పోస్ట్ చేశాను. అన్నీ సపరేట్గా ప్లేలిస్ట్లో కూడా యాడ్ చేశాను. ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోస్ ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ నేను అవి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాండ్, ట్రెండింగ్లో ఉన్న హ్యాండ్స్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఎస్ అని కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో అది పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు నాకు చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. నాకు ఇంకా మంచి సపోర్ట్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్ మార్కింగ్స్. ఇలా మొత్తం కట్ చేసుకున్నాక ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ని మనం సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకున్న తర్వాత నెక్ ప్యాటర్న్స్ కావాలా లేదా రౌండ్ కావాలా సింపుల్గా ఇప్పుడు మనం ఇక్కడ కట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మార్క్స్ అనమాట. కట్ట దగ్గర కొంచెం అలా కట్ చేసుకోవటం. ఇవన్నీ సైన్స్ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవడానికి ఇలాగే కట్ చేసుకోవాలి అన్నిటికీ. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మార్కు, మనం 3 డిఫరెంట్స్ కట్ చేస్తామని చెప్పాను కదా, ఆ 3కి ఇలాగ నాట్స్ పెట్టుకోవాలి. మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా అర్థమైపోతుంది ఇలా పెట్టేసుకుంటే. అండ్ నెక్ పార్ట్, ఇప్పుడు నెక్ పార్ట్ కూడా ఎలాగ కట్ చేసుకోవాలో కూడా బ్యాక్ నెక్ చూపిస్తాను. ఫ్రంట్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ షేప్ పెట్టాం కాబట్టి ఫ్రంట్ అయితే ఇప్పుడు కట్ చేయట్లేదు. బ్యాక్ ఓన్లీ రౌండ్ షేప్ కాబట్టి రౌండ్ షేప్ చూపిస్తాను క్లియర్గా. బ్యాక్ వచ్చేసి 6.5, 7 అలా పెట్టుకోవచ్చు. లేదు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే మనం డీప్ కూడా పెట్టుకోవచ్చు. నేను పెట్టింది వచ్చేసి 6.5. 6.5కి అయితే ఇంత డీప్ వస్తుంది. మీరు ఇంకా కావాలనుకుంటే పెట్టుకోవచ్చు. బ్యాక్ కూడా లేదు షేప్స్ పెట్టుకోవాలంటే ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇది సింపుల్గా నెక్ అనమాట.